సావిత్రి భాగం 5. ధర్మజ్ఞాత ధర్మ మార్గానుసరణమే సత్పురుషులకు ధ్యేయము. వారెన్నడూ దుఃఖపూరితులు కాజాలరు. సాధు సమాగమ ఫలం వల్ల సజ్జనులకు సమాగమ ఫలం లభించి తీరుతుంది. ఉత్తములు సజ్జనులకు భయపడరు. సత్య బలంతో పురుషశ్రేష్ఠులు సూర్యుని పురోగమింపజేస్తారు. వారే తపశ్శక్తితో ఈ పృథ్వీని ధరిస్తారు. కాలానికి వారే ఆశ్రయభూతులు. ఈ విషయాలు ఎరిగిన స్వార్థరహితులైన శ్రేష్ఠులందరూ పరోపకార పరాయణులవుతారు. సజ్జన సందర్శనం వల్ల స్వార్థహాని జరగదు. అభిమాన సమ్మానాల దెబ్బతినవు. వారి వల్ల ఈ జగత్తు భద్రంగా నడుస్తున్నది అని సావిత్రి అనగా పతివ్రత, ధర్మసంగతము, గంభీరార్థపద సమన్వితము అయిన గూఢ విషయాలను నాకు వినిపించావు. సంతోషంతో మరో వరం కోరుకో అని యముడనగా, ప్రభు, ఇంతకుముందు మీరు నాకు ప్రసాదించిన వరం భర్తృ సంయోగరహితంగా ఫలించదు కదా, కనుక నా భర్త జీవితాన్నే కోరుకుంటున్నాను. వారు లేని నేను మరణించినట్లే అవుతుంది. భర్త లేని సుఖం నాకు వద్దు. నా భర్త లేని ధన కనక వస్తు వాహనాలు స్వర్గము కూడా నాకు అవసరం లేదు. పతిరహితనై నేను జీవించజాలను. నా కామయే భర్తృవినాకృత సుఖం, నా కామయే భర్తృవినాకృత దినం, నా కామయే భర్తృవినాకృత శ్రియం, నా భర్తృహీనాన్యవసామి జీవితం. నాకు శతపుత్రం కలుగుతుందని వరమిచ్చి నా భర్తను వెంట తీసుకుని పోతే నాకు ఇచ్చిన వరం వ్యర్థమే అవుతుంది కదా, కనుకనే నేను నా పతి ప్రాణాలను కోరుతున్నాను అని సావిత్రి పలకడంతో యమధర్మరాజు పాశబద్ధమైన సత్యవంతుని జీవనాన్ని విడనాడి ప్రసన్నచిత్తుడై, యశస్విని, నీ భర్తను విడిచిపెట్టాను. ధర్మ ప్రసంగంతో నువ్వు నన్ను ప్రసన్నుణ్ణి చేశావు. సఫల మనోరథుడై నీ భర్త నీ వెంట రావడానికి తగిన యోగ్యత పొందాడు. నీ భర్త నీతో కూడా 400 సంవత్సరాలు జీవించి ఉండునుగాక అని అనేక యాగాలు చేసి నీ భర్త ధర్మాచరణతో విశ్వవిఖ్యాతులవుతాడు. మీ దంపతులకు 9 పుత్రులు కలుగుతారు. వారందరూ అధీసులై పుత్ర పౌత్రాభివృద్ధితో వర్ధిల్లుతారు. నీ సోదరులందరూ పుత్ర పౌత్రాభ్యుదయంతో అభివృద్ధిని చెందుతారు అని యమధర్మరాజు అదృశ్యమైపోయాడు. పతి మృత కళేబరం ఉన్న ప్రదేశానికి సావిత్రి మరలి వచ్చి అతని శిరస్సును తన ఒడిలో ఉంచుకొని సరికి సత్యవంతుడు చేతనుడే లేచి పరదేశం నుండి తిరిగి వచ్చిన భర్త వలె ఆమె వైపు పదే పదే అనురాగ దృష్టిలు ప్రసరింపజేస్తూ, ప్రియా, నేను చాలాసేపు నిద్రపోయాను. ఇంతవరకు నీవు నన్ను మేల్కొలపకుండా ఏం చేస్తున్నావు? నన్ను తీసుకుపోయిన ఆ శ్యామవర్ణ పురుషుడేడి అని ప్రశ్నించగా, స్వామి, మీరు విశేష సమయం నిద్రించారు. అశ్యామవర్ణదేహుడు వెళ్ళిపోయాడు. ఆ శ్యామవర్ణదేహుడు వెళ్ళిపోయాడు. మీకు విశ్రాంతి చాలితే ఆశ్రమానికి వెళ్ళిపోదాం లెండు. సూర్యాస్తమమైంది, చీకటి పడుతున్నది అని సావిత్రి బదులు చెప్పింది. సత్యవంతుడు సుఖంగా లేచి 4 దిక్కులు చూచి, నేను ఫలాలు సమిధలు తేవడానికి ఆశ్రమం నుండి బయలుదేరి వచ్చాను. కట్టెలు కొడుతుండగా నాకు శిరోవేదన వచ్చింది. ఆ బాధతో చాలాసేపు నేను ఓర్చుకోలేక నీ ఒడిలో తలబెట్టి నిద్రపోయాను. నీ శరీర స్పర్శతో నాకు సుఖంగా నిద్రపట్టింది. ఆ నిద్రలో గాఢాంధకారము, తేజోమయ పురుషాగమనము నాకు గుర్తున్నాయి. అనంతరం విషయం మీకు తెలుసా, లేక ఇదంతా స్వప్నమేనా అని సత్యవంతుడు ప్రశ్నించగా, ఆర్య, చాలా ప్రొద్దుపోయింది, చీకటి పడుతున్నది. విషయాలన్నీ వివరంగా ఉదయమే చెప్తాను. మీరు తక్షణమే వెళ్ళి మాతాపితరులను దర్శించాలి. అప్పుడే క్రూర మృగాలు విహరిస్తున్నాయి. దక్షిణ పశ్చిమ దిశాముఖాలుగా తలలెత్తి నక్కలు కూస్తున్నాయి. నిశాచర సమయం ఆరంభమైంది. మనం ఆశ్రమానికి పోదాము రండి అని సావిత్రి మృదురంగా పలికింది. అప్పటికే అంధకారం చేయి భయంకరంగా ఉన్న అడవిలో సావిత్రి నడవడం కష్టమని సత్యవంతుడనగా, స్వామి, నేడే ఈ అరణ్యం దగ్ధమైంది. ఆ నిప్పు తెచ్చి ఎండుగట్టెలు వెలిగించి దారి చూపిస్తాను. అయినా మీకు కదలాలని లేకుంటే తెల్లవారేక వెళదాములండి అనగా, దేవి, నాకు ఇప్పుడు ఏ బాధ లేదు. మహారోగ్యంగా ఉన్నాను. నా జననీ జనకులను చూడాలనుకుంటున్నా. ఇంతకు ముందెన్నడూ ఇంత ఆలస్యంగా నేను ఆశ్రమానికి వెళ్ళలేదు. సంధ్యా సమయంలో మా అమ్మ నన్ను ఆశ్రమం విడిచి పోనిచ్చేది కాదు. పగటి వేళ కూడా ఆశ్రమానికి దూరంగా వెడితే నన్ను వెతకడానికి ఆశ్రమవాసులను పంపేవారు. ఎన్నడూ ఆలస్యంగా రావద్దని హెచ్చరించేవారు. నేడు చాలా ఆలస్యమైంది. నాకు మహా దుఃఖం కలుగుతున్నది. ఇది వరలో రాత్రిళ్లలో వారు కన్నీరు గారిస్తూ నేను లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేమనేవారు. వారు అంధులు కావడం వల్ల వారికి నేను దృష్టిని, వారి కీర్తి ప్రతిష్టలకు కులాభ్యుదయానికి నేనే కారణము అనేవారు. వారు వృద్ధులు. ఈ రాత్రి నేను కనిపించక వారు ఎంతగా బాధపడతారో
ఎన్నడూ నాపై కోపించిన తల్లిదండ్రులు ఇంతవరకు దూరం చేసిన ఈ నిద్ర ఎంత ఘోరమైందో కదా అని వారిని వెడనాడి నేను బతకజాలను. ఇప్పటికే నా తండ్రి గారి ఆశ్రమవాసులందరినీ చేరి నా గురించి అడుగుతూ ఉంటారు. నేను సదా వారి కోసమే విచారిస్తూ ఉంటాను. వారికి ప్రియాన్ని కలిగించడం కంటే నాకు ఇష్టమైన పని లేదు. ఆత్మసాక్షిగా నేను చెబుతున్నా, నీ బుద్ధి ధర్మబద్ధమైతే, నాకు ప్రియం కలిగించడమే నీ మనోభీష్టమైతే త్వరగా ఆశ్రమం వైపు నడు అనగానే సావిత్రి లేచి వీడిని జుట్టు ముడివేసుకొని సత్యవంతుడు లేవదీసింది. సత్యవంతుడు పళ్ళబొట్టల వైపు దృష్టిని బోనిచ్చాడు. అవి రేపటి ఉదయాన్నే తీసుకోవచ్చునని చెప్పి సావిత్రి వాటిని ఓ చెట్టు కొమ్మకు కట్టి భర్తను సమీపించి అతని కుడి చేతిని తమ వామపార్శ్వం మీద ఉంచుకొని నెమ్మదిగా నడిపించసాగింది. సత్యవంతుడు నడుస్తూ, సావిత్రి, ఎన్నోసార్లు వస్తూ పోతూ ఉండడం వల్ల దారులన్నీ నాకు తెలుసు. ఆకుల సందులలో నుండి పడే గ్రుడ్డి వెన్నెలలు ఈ దారులకు మనకు చూపిస్తున్నాయి. ఇదిగో ఈ దారినే మనం వచ్చాం. ఇలాగే నువ్వు నడు. ఇదిగో ఈ ఫలాన వృక్షమయ ప్రాంతం నుండి 2 దారులు కనిపిస్తున్నాయి. ఉత్తర దిశాముఖంగా నడు. నేను బాగా ఆరోగ్యంగానే ఉన్నాను కనుక శీఘ్రంగా నడు. నా జననీ జనకుల సందర్శనాభిలాష నాకు ప్రబలంగా ఉంది అంటూ ఆశ్రమం వైపు వేగంగా అడుగులు వేశారు.